మీరైతే చూసేసేయండి. మా చెరియాడు అయితే ఇక కొండనైతే ఎట్లా నొక్కుతుందో చూస్తారు కదా మీరైతే ఇక. మేమైతే ఇక నైట్ అయితే దర్శనంకి అయితే వెళ్ళిండే మామ, కానీ ఫోన్లో అయితే అలో చేయలే నైట్. అందుకే ఇక మేమైతే పొద్దున్న లేచి ఇక దర్శనంకి పోదామని చెప్పి ఇక మళ్ళీ స్నానాలు చేసి అయితే మేమైతే గుడికి అయితే వచ్చేసాం. ఇక గంగరేగ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసి మేమైతే ఇక మంచిగా ముఖేసి ఇక మేమైతే పైన ఇక మల్లన్న దర్శనంకి అయితే పోదామని చెప్పి మేమైతే ఇక మళ్ళీ పైన మల్లన్న దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ఇక మల్లన్న దర్శనంకి వెళ్ళిపోయి దర్శనం అయిపోయిందని చెప్పి ఇక నేను మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇక అందరం అయితే కిందికి అయితే వచ్చేసినాం. ఇక జమ్మి చెట్టు కాడికి వచ్చి ఇక మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకురామని చెప్పి ఇక కొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం. దిగేసి ఇక మేమైతే ఇక నేను మా డాడీ అయితే ఇక రూమ్ కాడికి పోదామని రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. మా మమ్మీ వాళ్ళు షాపింగ్ పోతామని చెప్తే ఇక సరే మీరైతే షాపింగ్ కోసం మేము రూమ్కి పోతామని చెప్పి గుళ్ళకి అయితే మేమైతే ఇక బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చేసి ఇక మమ్మీ వాళ్ళు అయితే షాపింగ్కి అయితే మా మమ్మీ వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ రూమ్కి అయితే వచ్చేసి ఇక షాపింగ్ అయిపోయిందని చెప్పి ఇక మమ్మీ ఇక చాయ్ తాగుదామని చెప్పి చాయ్ అయితే పెడుతుంది. ఇక మమ్మీ చాయ్ పెట్టేసినాక మేమైతే చాయ్ తాగుతున్నాం. ఇక టైం పాస్ చేసుకుంటా చాయ్ తాగేసినాక ఇక మేము మళ్ళీ కొండపోషమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. కొండపోషమ్మ గుడికి పోదామని చెప్పి మా చెల్లె వాళ్ళు అయితే ఇక సామాన్లు చదువుతారు. మా అమ్మ అయితే చాయ్ పెట్టేసాక మేమైతే తాగేసాక మళ్ళీ కొండపోషమ్మ గుడికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే వీడియో అయితే యూజ్ చేసిరా మా అయ్య, నేనైతే ఇక మళ్ళా పార్ట్ 4 గిట్ట పెడతామమ్మా. మళ్ళీ ఒక 4-5 డేస్లో మళ్ళీ పార్ట్ 4 గిట్ట పెట్టేస్తాయి. ఇక మీరైతే వెయిట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బీకే బ్లాగ్స్ని.